కాలక్రమేపీ పరిస్థితుల రీత్యా సమస్త లోకానికి కూడా న్యాయం ధర్మం నేర్పడానికి దేవుడే కొన్నిటిని అనుమతిస్తాడు కూడా. జరుగుతుంటే చూస్తుంటాడు, జరిగిన తర్వాత రిపేర్ చేస్తాడు, తిరిగి మనకు ఆ బుద్ధి నేర్పిస్తాడు. మన కోసం ఎందరో నలిగిపోయారు. బైబిల్లో కూడా ఉంది, ఇశ్రాయేలు జనులు బోధగా నిలిచారంట. ఇశ్రాయేలు జనులు వారి జీవితంలో జరిగినదంతా బోధ కలుగు నిమిత్తం రాయబడింది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఏమిటంటే ఒక కోణంలో వెళ్ళకండి. అన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత కలిగేదే జ్ఞానం. దాన్ని పెద్దరికం అంటారు. వయసు పెరిగితే కాదు, బుద్ధి పెరిగితే పెద్దరికం అంటారు. మనం అందరం మనుషులమే. మన వల్ల పొరపాట్లు జరగవని కాదు, తప్పులు జరగవని కాదు, కానీ అది పొరపాటుని గుర్తించి మరలా ముందడుగు వేసి అనేకులకు ప్రయోజనకరంగా వెలుగ్గా ఉండే జీవితం గొప్పది. పడుతూ లేస్తాడు, ఎప్పుడు పడిపోయే ఉండడు, వాడు గొప్పవాడు. ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోవడానికి కారణాలు గుర్తించకపోతే తప్పు. నేను అదే చెప్తున్నాను. మనం అందరము బలహీన మనుషులం. మనల్ని బలవంతుడు చేయడానికి దేవుడు అనేక సార్లు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. దాన్ని వాడుకోండి.